డాలర్కు పోటీగా కొత్త కరెన్సీ రాబోతుందా? అంతర్జాతీయ చెల్లింపులో అమెరికా కరెన్సీ ఏకచక్రాధిపత్యానికి బ్రేక్ వేసే దిశగా బ్రిక్స్ దేశాలు ముందుకు అడుగు వేస్తున్నాయా? ఇందుకు భారత్ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతుందా? ఈ స్టోరీ తెలియాల్సింటే ఈ స్టోరీ చూడాల్సిందే. డాలర్కు ప్రత్యామ్నాయంగా కొత్త కరెన్సీ ప్రవేశపెట్టడంపై గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ విషయంలో మరికొంత ముందడుగు పడినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటక రంగాల్లో చెల్లింపుల ప్రక్రియను మరింత సరళతరం చేసే దిశగా భారతదేశ సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక అడుగు వేసింది. బ్రిక్స్ కూటమిలోని సభ్య దేశాల అధికారిక డిజిటల్ కరెన్సీలను పరస్పరం అనుసంధానించాలని ప్రతిపాదించింది. ఈ చర్య ద్వారా అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలర్పై ఉన్న ఆధిపత్యాన్ని తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది బ్రిక్స్ సదస్సును భారత్ నిర్వహించబోతోంది. ఈ సదస్సులో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలను పరస్పరం అనుసంధానించాలనే ప్రతిపాదనను ప్రధాన అజెండాగా చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. ఇది అమలైతే డాలర్తో అవసరం లేకుండానే డిజిటల్ రూపంలో నేరుగా వాణిజ్య లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉంటుంది. భారత్ ఇప్పటికే సుమారు 22 దేశాలతో రూపాయిల్లో వాణిజ్యం చేయడానికి ఒప్పందాలు చేసుకుంది. బ్రిక్స్ సభ్య దేశాలైన రష్యా, యుఏఈలతో పాటు మలేషియా వంటి దేశాలతో కూడా రూపాయిల్లో చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సులో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపడితే సభ్య దేశాల డిజిటల్ కరెన్సీల అనుసంధానంపై తొలిసారిగా అధికారిక ప్రతిపాదన వెలువడే అవకాశం ఉంది. రెండు 2025లో బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ సదస్సులో సభ్య దేశాల చెల్లింపు వ్యవస్థల మధ్య పరస్పర అనుకూలత పెంచాలని నిర్ణయించారు. తాజా ఆర్బీఐ ప్రతిపాదన ఆ నిర్ణయానికి కొనసాగింపుగా కనిపిస్తోంది. ప్రస్తుతం బ్రిక్స్ దేశాల్లో ఏదీ పూర్తి స్థాయిలో డిజిటల్ కరెన్సీని విడుదల చేయనప్పటికీ 5 ప్రధాన దేశాలు పైలట్ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే డిజిటల్ కరెన్సీ రంగంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. డిసెంబర్ 2022లో ప్రారంభమైన ఈ రూపీకి ప్రస్తుతం 70 లక్షల మంది రిటైల్ వినియోగదారులున్నారు. ఆఫ్లైన్ చెల్లింపులు, ప్రభుత్వ సబ్సిడీల కోసం ఆర్బీఐ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. మరోవైపు చైనా కూడా తన డిజిటల్ యువాన్ అంతర్జాతీయ వినియోగాన్ని పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ఈ బ్రిక్స్ కూటమి ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థల వైపు మొగ్గు చూపడంపై అమెరికా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. బ్రిక్స్ దేశాలు డాలర్ను వీడితే ఆ దేశాల ఉత్పత్తులపై 100% టారిఫ్లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అయితే భారత్ మాత్రం రూపాయి వాడకాన్ని విస్తరించే ప్రయత్నాలు డీ-డాలరైజేషన్ అంటే డాలర్ వినియోగాన్ని తగ్గించడం లక్ష్యంగా చేస్తున్నవి కావని, కేవలం వాణిజ్య సౌలభ్యం కోసమేనని స్పష్టం చేస్తోంది. భారత్ నేరుగా కొత్త కరెన్సీ కంటే డిజిటల్ కరెన్సీల అనుసంధానం ద్వారా లావాదేవీల ఖర్చును తగ్గించుకోవడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బ్రిక్స్ దేశాల కోసం యూరో లాంటి ఒకే ఉమ్మడి కరెన్సీని తక్షణమే తీసుకొచ్చే ఆలోచన ఏమీ లేదని బ్రిక్స్ అనుబంధ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా స్పష్టం చేసింది. అయితే అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షల నుండి తప్పించుకోవడానికి రష్యా, చైనా వంటి దేశాలు డాలర్ రహిత విధానాన్ని బలంగా కోరుకుంటున్నాయి. బ్రిక్స్ దేశాల డిజిటల్ కరెన్సీల అనుసంధానం అంత సులభం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దేశాల మధ్య ఉండే వాణిజ్య అసమతుల్యతలు, సాంకేతికపరమైన భిన్నత్వాలు, పాలనా నియమాలను ఏకీకృతం చేయడం వంటి అంశాలపై లోతైన చర్చలు జరగాల్సి ఉంది. ఈ ప్రతిపాదనపై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం లేదా ఇతర సభ్య దేశాల కేంద్ర బ్యాంకులు ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదని గమనించాలి.